నమస్తే SR7 టీవీకి స్వాగతం. నా పేరు శబానా. నూతన శ్రీ సమ్మక్క సారలమ్మ ట్రైబల్ యూనివర్సిటీ ప్రారంభోత్సవం చేసిన మంత్రులు. ములుగు జిల్లా జాకారంలోని యూత్ ట్రైనింగ్ సెంటర్లో శ్రీ సమ్మక్క సారక్క సెంట్రల్ ట్రైబల్ యూనివర్సిటీ క్యాంపస్ను కేంద్ర పర్యాటక సాంస్కృతిక శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి, రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి, స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ధనసరి అనసూయ సీతక్క, ఎంపీ కవితలతో కలిసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమ శాఖ కార్యదర్శి శరత్, జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి, ఎస్బి శబరీష్, ఐటీడీఏ పీఓ చిత్ర మిశ్రా, అదనపు కలెక్టర్ సిహెచ్ మహేందర్జీ, మాజీ ఎంపీపీ సీతారాం నాయక్, ఆర్డీఓ సత్యపాల్ రెడ్డి, తుకారం పోరిక కంట్రోలర్ అండ్ ఎగ్జామినేషన్, డాక్టర్ వంశీ కృష్ణారెడ్డి, ఓఎస్డి హనుమంతరావు, యూనివర్సిటీ ఇంజనీరింగ్, డాక్టర్ సంజయ్ కుమార్ శర్మ, డైరెక్టర్ ఐటీ, అభిషేక్ కుమార్, డిప్యూటీ రిజిస్టర్, మహమ్మద్ అలీబేగ్, సిస్టమ్ అనాలిసిస్ట్, సంబంధిత అధికారులు, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. రిపోర్టింగ్ బై SR7 టీవీ న్యూస్. ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ తుర్సా చంటి. చాలా స్పెక్యులేషన్స్ వచ్చినాయి, యూనివర్సిటీ బయటికి వెళ్తుంది అని. అప్పుడు కూడా రకరకాల ధర్నాలు, ఉద్యమాలు చేయడం కానీ, స్థానికంగా ఉండేటువంటి ఎంపీలు గారు కానీ, అదేవిధంగా గతంలో ఉన్నటువంటి మంత్రి గారు స్వర్గీయ చందులాల్ గారు కూడా వారి యొక్క ప్రయత్నం తప్పకుండా ఉంది. కాబట్టి వారందరూ కూడా చేసినటువంటి కృషి ఈరోజు మరి ప్రధానమంత్రి గారు ఈ యొక్క ప్రాంతం యొక్క తల్లులు సమ్మక్క సారలమ్మ పేరుతోటి మరి కిషన్ రెడ్డి అన్న గారి యొక్క ఇనిషియేషన్ తో ఈ యొక్క యూనివర్సిటీ ప్రారంభించడం, పూర్తి స్థాయి కన్స్ట్రక్షన్స్ కూడా దాదాపుగా 900 కోట్ల రూపాయలు కేటాయించడం అనేది చాలా సంతోషదాయకము. అదే కాకుండా ఈ ప్రాంతము టూరిజం గా ఉంది. మీరు టూరిజం మినిస్టర్ గా కూడా అనేక మార్పులకు శ్రీకారం చుట్టి ఫండ్స్ కూడా ఇవ్వడం జరిగింది. వాటన్నింటినీ ఇంకా అద్భుతంగా డెవలప్ చేస్తే ఈ ప్రాంత పిల్లలకు కూడా మరి ఉపాధి వస్తుంది. అదే విధంగా ఎడ్యుకేషన్ హబ్ గా కూడా మార్చుకోవడం కోసము ఈ యొక్క యూనివర్సిటీ కేంద్రంగా కోర్సెస్ కూడా ఎక్కువ పెడితే బాగుంటుందని తెలియజేస్తా ఉన్నాం. ఇది వరంగల్ కు మనం చూస్తే ఓన్లీ 40 కిలోమీటర్స్ దూరంలో ఉంది. నేషనల్ హైవే ఉంది. గొప్ప చారిత్రాత్మకమైనటువంటి మరి రామప్ప, సమ్మక్క సారలమ్మ, ఇటు లక్నవరం టూరిజం గాని, అటు బొగతా గాని, గోదావరి గాని, ఇట్లాంటి గొప్ప గొప్ప హిస్టారికల్ ప్లేసెస్ కూడా ఇక్కడ ఉండడం ఈ ప్రాంత బిడ్డగా మాకెంతో గర్వకారణం. కాబట్టి మీ యొక్క సహాయ సహకారాలతోటి రాజకీయాలకు అతీతంగా సమస్యలే ఎజెండాగా, ఎక్కడ సమస్య ఉంటే అక్కడ, ఎక్కడ అభివృద్ధి అవసరం ఉంటే అక్కడ మీ అందరి యొక్క సహకారంతో ఈ ప్రాంత బిడ్డగా తప్పకుండా ఈ ప్రాంతానికి మీ సహకారం ఉంటుందని ఆశిస్తూ మరి ఈరోజు